అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ జూన్ మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ నవగ్రహాల ప్రభావం ఈ మాసంలో ఎలా ఉంటుందంటారు? ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహా. శ్రీ మేధా దక్షిణామూర్తయే నమో నమః. అమ్మ, ధనుస్సు రాశి వారికి జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు కూడా చాలా అత్యద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ధనుస్సు రాశి అంటేనే ఒక ఆధ్యాత్మిక చింతన గురువులతో సమానం. వాళ్ళు ధనుస్సు రాశి వాళ్ళు. దాంట్లో మూలా నక్షత్రము అంటే మోక్షానికి దారి చూపించేటటువంటి కేతు నక్షత్రం ఉంది. పూర్వాషాఢ నక్షత్రము, ఇది వివాహానికి సంబంధించింది, ధన సంపాదనకి సంబంధించింది, ధనానికి సంబంధించింది, భోగభాగ్యాలనికి సంబంధించినటువంటి నక్షత్రము. ఉత్తరాషాఢ నక్షత్రము, ఇది రాజసమైనటువంటి రాజ ఉద్యోగాలకి సంబంధించినటువంటిది, తండ్రి యొక్క అనుకూలతకి సంబంధించినటువంటిది, తండ్రి వలన కలిగేటటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులకి సంబంధించినటువంటి. ఎటు చూసినా కూడా నీకు మొత్తం ఆధ్యాత్మిక చింతన, అనుకూలమైనటువంటి పరిస్థితులు, మంచి మేధస్సు, జ్ఞానానికి ప్రతీకగా ధనుస్సు రాశి వాళ్ళని సూచిస్తూ ఉంటారు. మరి ఈ ధనుస్సు రాశికి ఆధిపత్యం వహించినటువంటి గురు భగవానుడు బృహస్పతి ఇప్పటి వరకు తన యొక్క ఇంటిని చూసుకుంటూ ప్రశాంతంగా ఈ ఇంటిని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఆయన శత్రుక్షేత్రంలో ఉండి కూడా కాపాడుకుంటూ, ఆయన ఇబ్బందులు పడుతూ అయినా సరే కాపాడు. ఇప్పుడు ఆయన ఉచ్చస్థిత రాశిలోకి వస్తున్నాడు, మిత్రక్షేత్రంలో వచ్చి ధనస్థానాన్ని చూస్తున్నాడు. అంటే ఆకస్మికంగా తల్లికి సంబంధించినటువంటి మాత్రార్జితం అని ఉంటుంది. అయితే తల్లి యొక్క కొంతమంది తల్లులు ఏంటంటే దాచుకుంటారు, చూసారా? కొడుకు ఏదైనా ఇబ్బందులు పడుతుంటే తల్లి పిలిచి, ఆవిడ ఎప్పటి నుంచో దాచిన సొమ్ము రూపాయి కాస్త 10 లక్షలు అయిందనుకోండి, పిలిచి ఇదిగోరా నాయనా అని ఇస్తుంది. వాడు పడుతున్న ఇబ్బందులు చూడలేక. ఇది ఆకస్మికమైన ధన సంపాదన కాదా? అనుకూలంగా వచ్చేస్తుంది. ఎంత అదృష్టం వీడికి. సరే, 2-3 ఉంటే ఆ తర్వాతి విషయం కొట్టుకుంటారు, లేనిపోయింది తర్వాతి విషయం లేని, కానీ ఒక్కడుంటే మటుకు ఈ యోగం పడుతుంది. కొంతమందికి తల్లి తండ్రికి సంబంధించినటువంటి ఆస్తి ఉంటుంది, కలిసింది. తండ్రి లేడనుకోండి, తల్లికి కాస్త అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు, ఈ సందర్భంలో మరి ఆయన వెళ్ళి అష్టమంలో ఉన్నప్పుడు, అది మాతృక్షేత్రం అయినప్పుడు, ప్లస్ ఈ ధనుస్సు రాశి వారికి చతుర్థాధిపతి కూడా గురుడే అయ్యేసరికి కాస్త తల్లి యొక్క ఆరోగ్యము క్షీణిస్తుంది. క్షీణించినప్పుడు కొంతమంది ధనుస్సు రాశి వారికి తల్లి పిలిచి తన దస్తావేజుల మీద కొడుకు పేరు రాస్తుంది. అది కూడా ఒక ఆస్తే కదమ్మా, కలిసి రావట్లా ఆకస్మికంగా. గోచార నియమం ప్రకారం గురుడు అష్టమంలో ఉంటే కొంచెం ఇబ్బందులు ఎదురవుతాయి. కొంచెం కాదు, కొంతమంది అయితే పూర్తిగా కష్టాలనే చెబుతారు. లాభాలు కూడా ఉంటాయి. కొంతమందికి వాహనపరమైనటువంటి విషయాల యందు ఇన్సూరెన్స్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక కారు కొంటారు, లేకపోతే ఒక బండి కొంటారు. అది అక్కడ పెడితే, ఇప్పుడు వర్షాల రోజులు అనుకోండి, పెద్ద వర్షం వచ్చింది, కొట్టుకెళ్ళిపోతుంది. ఏమవుతుంది? ఇన్సూరెన్స్ వస్తుంది. మళ్ళీ వాడి డబ్బులు వాడికి వస్తాయి. ఇన్సూరెన్స్ పెట్టుకుంటాడుగా. 8వ స్థానంలో ఉంటే ఇన్సూరెన్స్ డబ్బులు వాడికి వచ్చేస్తాయి. చతుర్థాధిపతి, వాహన స్థానాధిపతి. కొంతమందికి ఎంత పెట్రోల్ పోస్తున్నా, ఇదేమిట్రా బాబు ఇక్కడ దాకా వెళ్ళంగానే అయిపోతుందంటే, చిల్లుబడి కింద ట్యాంక్కి పెట్రోల్ పోతూ ఉంటుంది, డబ్బు అలాగే వెళ్ళిపోతుంది. వాడు ఎప్పుడో చూసుకుంటాడు. కారణం, ఆయన ఉన్నది చరరాశిలో, అష్టమంలో ఉన్నాడు. ధనము నష్టపోతూ ఉంటారు. లాభం వచ్చే వాళ్ళకి లాభం వస్తుంది, నష్టం వచ్చే వాళ్ళకి నష్టం వస్తుంది. కొంతమందికి వాహనాలు చోరత్వం కలుగుతాయి. వాహనాలు కొంతమందికి ప్రమాదాలు జరుగుతాయి. ఒకటి కాదమ్మా, ప్లస్ మైనస్ 2 దారులు ఉంటాయి ఏ గ్రహానికైనా సరే. అందుకనే ధనుస్సు రాశి అనగానే అమ్మో మాకేదో ప్రమాదాలు జరిగిపోతాయని కొంతమంది. మీకేం జరగవు, మీ జాతకంలో దశలు వేరే ఉంటాయి. అక్కడ ఒకసారి ఆయన కలిశాడు అనుకోండి, అదృష్టం వస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే అమ్మ, చదువు రీత్యా విదేశీ యానానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రాస్తారు. లేకపోతే కొంతమంది దానికి సంబంధించినటువంటి విషయార్థమై ప్రయాణాలు పెట్టుకుంటారు. ప్రయాణాలు ఆగిపోతాయి. ఇక్కడే చదువుకో అన్నట్టుగా గురువు శాసిస్తాడు. నువ్వు ఇక్కడ చదువుకుంటేనే నీకు మంచి జరుగుతుంది, వెళ్ళమాకు. దానికి అర్థాలు తర్వాత తెలిస్తే ప్రమార్థాలు. అట్లా ఆగిపోయిన వాళ్ళు ధనుస్సు రాశి వాళ్ళు ఉంటారు. అంటే ఒక భావాన్ని చూసారా మనం ఎన్ని రకాలుగా చర్చించుకోవచ్చు. కొంతమందికి అయితే ఉన్నటువంటి ఆస్తులు అప్పులు ఎక్కువైపోయి
కొంటారు. ఇంత ఇల్లు కాదు, నాకు ఇంత ఇల్లు కావాలని కొనుంటారు. గురుడు మన బాగున్నాడుగా, బాగా కొనుంటారు. ఆడి కార్లు కొనుంటారు. ఏది ఐటెన్ కార్ అమ్మేసి ఆడి కార్లు కొనుంటారు. వాళ్ళందరికీ అమ్ముకోవాల్సిన పరిస్థితులు వస్తాయి అప్పు తీర్చడానికి. ఇంకా ఇంత అప్పు ఉంటుంది. ఏం చెబుతారు మరి గురుడు? కలిసి వస్తుందే, కలిసి రావట్లేదా? అన్నీ ఆయనే చేస్తాడు. కాబట్టి కుటుంబంలో విద్వేషాలు కొంతమందికి పెరిగే అవకాశం ఉంటుంది. ధనపరంగా వారు చేసేటటువంటి ఉద్యోగంలో కానీ, లేకపోతే వారికి ఉన్నటువంటి అధికార పరంగా కానీ కొంతమందికి దావాదిరి సరిపోదు, వచ్చే ధనం సరిపోదు, పక్కదారి పట్టే ఆలోచనలు కూడా పెరుగుతాయి. అట్లాగే కొంతమందికి ఆకస్మికంగా ఇందాక చెప్పినట్టుగా వాహన పరంగా అప్పులుంటే అప్పుల పరంగా వాహనాలు, గృహాలు అమ్ముకోవటం, కొంతమంది ఏంటంటే తల్లిగారితో విరోధత్వం కలగటము, ఇట్లాంటివి కూడా చాలా అన్కంఫర్ట్గా ఉన్నటువంటివి చాలా చాలా విషయాలు ఈ గురుడు అష్టమంలో ఉండటం వల్ల కలుగుతూ ఉంటాయి. చివరికి ఏమవుతుందంటే వీళ్ళకి కాస్త పరోపకార బుద్ధి నశిస్తుంది, ఉపకారం చేసే పరిస్థితి ఉండదు, ధన నష్టం కలుగుతుంది, సౌఖ్యస్థానం దెబ్బతింటుంది. కాబట్టి ఇన్ని రకాలుగా ఉంటాయి. కాబట్టి దీంతో పాటుగా బుధుడు, సప్తమాధిపతి అయినటువంటి బుధుడు దాదాపుగా 20వ తారీఖు వరకు కూడా అదే క్షేత్రంలో అక్కడే ఉండి, సొంత క్షేత్రంలో ఉండి వ్యాపారపరమైనట్టుగా కొంచెం ఇబ్బందులు కలగజేస్తూ లాయర్లని, కేసులని 8లోకి వచ్చి ఆయన చక్కటి తెలివితేటలు, మంచి అనుకూలమైనటువంటి వ్యవహారాలు, వ్యాపారంలో మంచి ధనలాభాదులు, ఇట్లాంటివన్నీ కూడా మళ్ళీ లభించే స్థితి ఈ బుధుడు వలన కలుగుతుంది. శుక్రుడు 8వ తారీఖు నుంచి జూన్ 8 నుంచి అష్టమంలోకి మారి చక్కగా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయి చక్కటి అనుకూలతలు కలుగుతాయి. కొంతమంది ధనుస్సు రాశి వారికి వివాహపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అంటే వివాహం అయిపోతుంది అనుకున్న వాళ్ళకి ఈ శుక్రుడు కారకో భావనాశాయ అని చెప్పి ఆ భావాన్ని నాశనం చేసేసరికి కొంతమందికి వివాహాల్లో డివైడ్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ వివాహపరమైన ఆలోచనలు ప్రారంభమై మళ్ళీ సంబంధాలు వస్తూ ఉంటాయి కొంతమందికి. కాబట్టి ఈ విధంగా కొన్ని శుభాలు జరుగుతాయి. బుధ శుక్రులు అష్టమంలో ఉండటం చాలా విశేషప్రదం. విశేషమైనటువంటి గురుడితో కలిసేసరికి ఉచ్చస్థిత గురుడితో ఇంకా కలిసి వస్తుంది. అష్టమంలో ఉండటం ద్వారా వ్యాపారంలో ధనాదాయం పెరుగుతుంది. అవతల వ్యక్తుల నుంచి వ్యాపారంలో పెట్టుబడిదారుల మధ్య సమన్వయం పెరిగి చక్కటి ధనలాభాలు కలుగుతాయి. అట్లాగే ఆయన షష్టాధిపతి, ఏదైనా అప్పులుంటే అవి తీర్చేయాలనేటటువంటి శక్తి ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది, ఆలోచనలతో పరిగెడుతూ ఉంటుంది. ఎందుకంటే అమ్మ ఈ 3 గ్రహాలు ధనస్థానాన్ని చూస్తున్నాయి కాబట్టి చక్కగా ధన సంపాదన తెలివితో, మంచి కోరిక, తెలివి, బుద్ధి, వికాసత్వము, చైతన్యము, తెలివితేటలు, లౌక జ్ఞానము, లౌకిక జ్ఞానము, గురువు యొక్క స్థితి. అంటే గురువు యొక్క స్థితి అంటే ఏంటంటే మంచిగా ఆలోచించే ప్రతి ఒక్కడు గురువే. ఇవన్నీ కలిసి మూడగట్టి ఒక చోటు ఉంటే ఏమవుతుందమ్మా? ఆకస్మికంగా ధనము లాభం కలుగుతుంది వీళ్ళు సక్రమంగా యూజ్ చేసుకుంటే. కానీ అర్ధాష్టమ శని దోషము వీరిని బాధ పెడుతూనే ఉంటుంది. 8లో ఉన్నటువంటి శని కొంచెం పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ, గృహపరంగా కానీ, భూపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త. ఉద్యోగాలకి సంబంధించినటువంటి వాళ్ళు కొంచెం ఇబ్బందులు, ఫ్లక్చుయేషన్స్ జరుగుతాయి. ఉద్యోగాల్లో మార్పులు జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అమ్మ జూన్ 14 వరకు సూర్య భగవానుడు ఈ యొక్క ధనుస్సు రాశి వారికి చాలా అత్యద్భుతంగా ఉద్యోగ పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు, అప్పులు ఏమైనా ఉంటే కాస్త తీర్చేటటువంటి పరిస్థితి, తండ్రి యొక్క సహాయకాగా ఇవన్నీ జరుగుతాయి. ఈయన సప్తమంలోకి జూన్ 15 నుంచి వచ్చినప్పుడు కాస్త తండ్రి గారికి కాస్త లాభం కలుగుతుంది. వీరికి వ్యాపారపరమైనటువంటి దోషాలు, భార్యా సంబంధిత దోషాలు, ద్వితీయ కళ్యాణం చేసుకోవాలనుకున్న వాళ్ళకి కొంచెం దోషాలు ఎదురవ్వటం, సంప్రదింపులు ఫెయిల్ అవ్వటం. అంటే కొంతమంది పెళ్లిళ్ళు చేసుకుని విడిపోయిన వాళ్ళు ఉంటారు, విడాకులు తీసుకున్న వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళకి కూడా కొంచెం దోషప్రదమైనటువంటి పరిస్థితి. కాబట్టి లాయర్లతో కలవటము, ఈ పొలిటీషియన్స్కి కావచ్చు, లేకపోతే పెద్ద పారిశ్రామికవేత్తలు, వీళ్ళందరికీ కూడా కొంచెం దోషప్రదంగా కనిపిస్తోంది. రాహుకేతువులు కొంచెం అనుకూలంగా ఉన్నారు. కాస్త వీళ్ళకి కూడా ధర్మాచారణ శక్తి పెరుగుతుంది. అట్లాగే నదీ స్నానాలు చేయటము, క్షేత్రాలు, పుణ్యతీర్థ క్షేత్రాలు చేయటము, వీటి వలన పుణ్యాన్ని చేజిక్కించుకోవటం, ఇలాంటివి చేయటం ద్వారా కూడా గురుబలం అమితంగా పెరుగుతుంది. కాబట్టి ఏ రకంగా చూసినా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మరీ మీడియం అని చెప్పలేము, మరీ అధమస్తపు పరిస్థితి అని చెప్పలేము. ఉన్నంతలో బాగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఏంటంటే జన్మజాతకంలో కనుక దశలు అంతర్దశలు అనుకూలిస్తూ ఉంటే ఇవన్నీ వాళ్ళకి కొంతవరకే కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే జన్మజాతకం అనేటటువంటిది ప్రతి మనిషికి ఉంటుంది. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, టైం అన్నీ ఉంటాయి. దాన్ని బట్టి లగ్నం ఉంటుంది, లగ్నాన్ని బట్టి యాక్టివేట్ అవుతూ ఉంటుంది. దశలు మనల్ని కమాండ్ చేస్తాయి. ఆ దశానాథుళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు మంచిగా ఉన్నారా, శుభక్షేత్రాల్లో ఉన్నారా, ఇవన్నీ చూసుకుంటూ ఒక సరైన గురువుని కనుక ఎంచుకుంటే ఏ ఈవెంట్స్ ఎప్పుడు చేయాలి,
అట్లాగే మనకు కలుగుతున్నటువంటి దారిద్ర్య బాధలు ఏ విధంగా నివృత్తి చేసుకోవాలి, గొడవల్ని ఏ విధంగా మనం ఎప్పుడు తొలగిపోతే గొడవల నుంచి బయటపడడానికి మనం ఏ రకమైనటువంటి దైవారాధన చేయాలి, ఇవన్నీ కూడా ఒక గురువు ద్వారా తెలుసుకొని సరైన గురువుని ఎంచుకొని జ్యోతిష్య పరిశీలన ద్వారా ఎన్నో మనం అధిగమించి మన జీవితాన్ని మనం సక్రమంగా చేసుకోవటానికి విశేషమైనటువంటిది జ్యోతిష్యం. అందుకని జ్యోతిష్యాన్ని నమ్మాలి, కంపల్సరీ గురువు చెప్పిన పరిహారాలని ఆచరించడానికి ప్రయత్నం చేయాలమ్మ. ఏ గురువు బలవంతం చేయడమ్మా, జస్ట్ సూచిస్తాడు, నాయన నీకు ఇబ్బందులు ఉన్నాయి, నీకు అందుకనే ఇబ్బంది కలుగుతోంది. మేము ఇప్పుడు ఎంత చెప్పినా కూడా ఇప్పుడు వినేవాళ్ళకి కొంతవరకు అర్థం అవుతుందమ్మా. జన్మజాతకంలో చెబితే అసలు వాళ్ళకి ఏం అర్థం కాదు. ఎందుకంటే అసలు ఎవరికి కూడా మా లగ్నం ఇది లేకపోతే మా దశలు ఇవి అని వాళ్ళకి ఏంటంటే దశలు ఏంటి లేకపోతే లగ్నం ఏంటని అడుగుతూ ఉంటారు. మా నక్షత్రం ఇది, మా రాశి ఇది, అసలు ఏమీ తెలియని వాళ్ళు మా పేరు ఇదండి, మాకు పెళ్ళి అవుతుందా లేకపోతే సంతానం కలుగుతుందంటే ఏం చెబుతామమ్మా. తర్వాత ప్రశ్న జ్యోతిష్యం ఆ తర్వాత విషయం అనుకోండి. ఎక్కువ ఏంటంటే జన్మజాతకమే ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అడిగి తెలుసుకోవడం చాలా విశేషప్రదం. మరి గురుగారు ఈ మాసంలో ఈ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు? వీళ్ళు ఆదిత్య హృదయాన్ని ప్రతి ఆదివారము ఈ నెల రోజుల్లో దాదాపుగా ఒక 2 వారాలన్నా సరే ఆదిత్య హృదయాన్ని 2 వారాలు కాదు, ఒక నెల రోజులు ఆఫ్టర్ 15 తర్వాత 60 సార్లు ప్రతి ఆదివారం చదవటం విశేషం. లేదా ఒక బ్రాహ్మణి కూర్చోబెట్టి సూర్యగ్రహ జపము ఆదిత్య హృదయం చేయించుకోవాలి. లేదా సూర్యుడికి సంబంధించినటువంటి దేనికంటే అమ్మ ఉద్యోగం కోసము, వ్యాపారంలో సమస్యలు రాకుండా ఉండటం, అట్లే తండ్రి గారితో వేదన రాకుండా ఉండటానికి, బంధువర్గంతో వాళ్ళతో సమస్యలు లేకుండా ఉండటానికి, వివాహపరంగా ఆటంకాలు, వివాహపరంగా ఎన్నో సమస్యలు, కోర్టు సమస్యలు ఇవన్నీ రాకుండా ఉండటానికి సూర్యారాధన, సూర్యుడి యొక్క హోమము చాలా విశేషప్రదము. ముఖ్యంగా అర్ధాష్టమ శని కాబట్టి శనికి సంబంధించినటువంటి దోషపరిహారార్థమే జపము, అట్లాగే క్షీరతర్పణము, శనికి సంబంధించిన హోమము, మృత్యుంజయ పాశుపత హోమము. ఇలా ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. దానికి తోడు ఇప్పుడు గురుడు కూడా అష్టమంలోకి వస్తున్నాడుగా, ప్రమాదాలు చాలా ఎక్కువ జరిగే అవకాశము, చాలా జాగ్రత్తగా ఉండాలి. కుజుడు పంచమంలోంచి ఈ 19 తర్వాత దాదాపుగా 20 తర్వాత కుజగ్రహము షష్టమంలోకి వచ్చినప్పుడు చాలా చాలా అనుకూలమైన పరిస్థితులు ధనుస్సు రాశి వారికి. ఈ నెల 20 తర్వాత కుజగ్రహ అనుగ్రహము చాలా చాలా విశేషమైనటువంటి భాగ్య సంపదని, ధన సంపదని, ఉద్యోగ ప్రాప్తిని కలుగజేస్తూ శత్రు రోగ రుణ నివృత్తి కలుగజేయటంలో ఈ కుజుడు అత్యంత ప్రాముఖ్యతని కలుగజేస్తున్నాడు. ఉన్నటువంటి అప్పులు తీర్చడానికి ఈయన చాలా సహకారం చేస్తాడు. మంచి ఉత్సాహంగా పనిచేసే నవయవన శక్తిని ఆయన కలుగజేస్తూ ఉంటాడు. కాబట్టి శనికి, రవికి కాస్త చేసుకోవడం ద్వారా విశేషమైనటువంటి అనుకూలతలు కలుగుతాయమ్మా. గురుగారు, మొత్తం మీద జూన్ మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.